హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీని చూపించబోతున్నాను. యాక్చువల్గా చికెన్ చేయడం చాలా సింపులేనండి. కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు ఒకే రకం చికెన్ కాకుండా ఇలా దోసకాయ చికెన్ని ట్రై చేసి చూడండి. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు ప్లేట్ ఖాళీ అయిపోతుందండి. అంత బాగుంటుంది దీని టేస్ట్. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి ఈ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మనకి ఇక్కడ కాస్త ఎక్కువగానే పడుతుందండి. మనం చేసేది నాన్ వెజ్ రెసిపీ కాబట్టి. ఆయిల్ హీట్ అయినాక ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికల్ని, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి తీసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త ఫ్రై అయినాక ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయినాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కేజీ దాకా ఇలా చికెన్ని బాగా శుభ్రంగా కడిగి తీసుకొని కలుపుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల చికెన్ రెసిపీస్ని పోస్ట్ చేశానండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చికెన్ మొత్తం ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా రాళ్ళ ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని, అలాగే ఒక మీడియం సైజు టొమాటో ముక్కల్ని కట్ చేసి ఇలా వేసుకొని కలుపుకోవాలి. మనం ఇందులోకి టొమాటో ముక్కల్ని ఎక్కువగా తీసుకోకూడదండి, ఎందుకంటే మనం దోసకాయని యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇలా ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడికించి తీసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూడండి, చికెన్లోని వాటర్ అంతా ఇలా రిలీజ్ అయ్యి ఆయిల్ అనేది కాస్త సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టుగా కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి. ఇలా చికెన్ మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీకు ఒకవేళ ఉప్పు కనుక తక్కువగా అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు చికెన్ని ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అలాగే ఇక్కడ ఆయిల్ అనేది ఇలా బాగా పైకి తేలుతుందండి. అప్పుడు సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదండి, ఎంత సింపుల్గా, ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి రుచికరమైన దోసకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకే రకం చికెన్ తిని బోర్ కొట్టినట్లయితే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.